మోర్తాన్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, అలాగే దోనుపల గ్రామంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇల్ల త్రిపాఠి పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల ద్వారా వరిధాన్యం సేకరణ వేగవంతంగా జరిగేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ ఇల్ల త్రిపాఠి అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు గాను సంబంధిత అధికారులు కేంద్రాలను క్రమం తప్పకుండా సందర్శిస్తూ ధాన్యం సేకరణ తీరును నిశ్చితంగా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. మోర్తా మండల కేంద్రంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సోమవారం తనిఖీ చేశారు. ఇదే మండలంలోని దోన్పాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సైతం సందర్శించారు. రైతులు తరలించిన ధాన్యం నిల్వలను పరిశీలించారు. రైతుల నుండి ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం నిల్వలు, మిల్లులకు తరలించిన ధాన్యం గురించి నిర్వాహకులను కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకుని రికార్డులను పరిశీలించారు. కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చిన రైతులను పలకరించి కొనుగోలు కేంద్రంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని ఆరా తీశారు. ధాన్యం కొనుగోలులో ఒకంత జాప్యం జరుగుతుందని, ట్రాక్ షీట్ వివరాలు తమకు అందించడం లేదని రైతులు కలెక్టర్ దృష్టికి తేగా మోర్తా సహకార సంఘం ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జ్ దిలీప్ పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ షోకాస్ నోటీసు జారీ చేయాలని డీసీఓను ఆదేశించారు. పూర్తి పారదర్శకంగా పనిచేస్తూ రైతు నష్టపోకుండా చూడాలని కొనుగోలు కేంద్ర నిర్వాహకులకు సూచనలు చేశారు. పంట సాగు చేసిన ప్రతి రైతు వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలని, వరుస క్రమంలో రైతుల వివరాలు నమోదు చేసుకుని FAQ ప్రమాణాలకు లోబడి ఉన్న ధాన్యాన్ని వెంటనే తూకం వేయించాలన్నారు. మిల్లుల వద్ద ధాన్యం వేగంగా దిగుమతి చేసుకుని సత్వరమే ట్రాక్ షీట్లు అందించేలా చూడాలని తహసీల్దార్ను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు ఇబ్బందులు పడకూడదని, కేంద్రాలకు ధాన్యం తెచ్చిన వెంటనే నాణ్యత ప్రమాణాలను పరిశీలించి తూకం జరిపించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి కేంద్రాన్ని సందర్శిస్తూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలన్నారు. కాగా రైతులు నాణ్యత ప్రమాణాలకు లోబడి బాగా ఆరబెట్టిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తేవాలని సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అబిగేల్ మాల్వియా, DRDO సాయన్న, DSO శ్రీకాంత్ రెడ్డి, సివిల్ సప్లై DM ప్రవీణ్, జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్, స్థానిక అధికారులు ఉన్నారు. ఇప్పటి వరకు ఎంత లిఫ్ట్ చేశారు? ఇప్పుడు దుడ్డు మేడం 9,190 బ్యాగులు లిఫ్ట్ చేశారు. 3,600 బ్యాగ్ గింటాలు నాకు 13 లారీలు పంపించారు. మీకు మొత్తం దొడ్డే కదా? సన్న బిందు సన్నపూడి 5,412 బ్యాగులు సన్నది పంపించారు. 8,140 గింటాలు 8 లారీలు పంపించారు. సో ఇప్పుడు సమస్య ఏంటి? ఇప్పుడు చూసి చాలా కుక్కలు ఉన్నాయి ఆల్రెడీ. మనం దుడ్డు మేడం దగ్గర మేడం నార్మల్ పబ్లిక్ అడగండి, ఆఫీసర్స్ అడగండి. 25 సంవత్సరాలు వాళ్ళు ఎంత ఇష్టం అంత కట్టే పంపిస్తుంటే ఓటీ కొడతాం. లేకపోతే లారీ అట్లనే 15 రోజులు, ఒక్కొక్క లారీ 3 రోజులు, వారం లారీ, ఒక లారీ 3 రోజులు పెడతలేరు. తర్వాత ఒక కాపీ మీ దగ్గర ఉండాలి. జెరాక్స్ కాపీ వాళ్ళు ఫోటో దిగవచ్చు. నమ్మి వాళ్ళు కుప్పలు పోస్తున్నారు. ప్రతి ఒక్కరికి మీరు ఎప్పుడు పెట్టాలి కదా? అంటే వాళ్ళు వస్తున్నారు మేడం, వాళ్ళకి క్లారిటీ ఇస్తున్నాము. వాళ్ళకి చూసి వాళ్ళ ముందరనే పెట్టి మేము చెప్తున్నాం మేడం. అవి అడిగేంత వరకు చెప్పు. మీకు ఎన్ని అవి అక్కడ కూడా ఒక సిబ్బంది ఉంటారు, రైస్ మిల్ వాళ్ళు చెప్తారు. ఇక్కడ నువ్వు చేసింది ఏంటి? కొనుగోలు కేంద్రం నడిపేది నువ్వే కదా. సో ఇక్కడ నుంచి ఆన్లోడింగ్ అయ్యేటప్పుడు చూపెట్టాలి కదా ఎంత అయింది. అన్లోడింగ్ అయిన తర్వాత వస్తున్నాను. అప్లోడింగ్ ఇక్కడ నుంచి లోడింగ్ 11,254 మనము షిఫ్ట్ అయ్యింది. నాకు డౌట్ లేదు. బట్ ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే మీది టోటల్ కొనుగోలు ఎంత? ఇప్పటివరకు ఎన్ని కుప్పలు? మెట్రిక్ టన్లో చెప్పు. అండ్ డైలీ మీరు చేసే దిగుమతి ఎంత చెప్పండి.
దాదాపు యూ విల్ రిక్వైర్ ఎవ్రీ డే 4 to 5 లారీస్ ఉంటేనే ఈజీ పర్ డే ऑलमोस्ट 10% होता है। ఇప్పుడు ऐसा करेगा हमाली का संख्या भी बढ़ाइए और गाड़ी का संख्या 4 होना चाहिए। 78,000 మేడం గారు ఏమంటున్నారు, ఎక్కడ లోడ్ ఎక్కువ ఉంటే అక్కడికి అమాలికి పడుతుంది. ఇప్పుడు 40 మంది మీరు కింద ఇక్కడ చేయగలుగుతావు 4 బండ్లు అంటే పక్కన తెచ్చుకో. ఇక్కడ 4 బండ్లు లోడ్ చేస్తూ 20 మంది లోడ్ చేస్తూ కటింగ్ అయిపోయినట్టే మేడం. అన్ని కుప్పలు ఉన్నాయి. చాలా కుప్పలు. లాస్ట్ టైం సెంటర్ నడిపారు ఇక్కడ ఎన్ని క్వింటల్స్ వచ్చినాయి? 27,000 బస్తాలు వెళ్ళింది. ఇప్పటికి 3,450